ఒక చిన్న పిల్లకి టిన్ క్యాన్ లో 5 చిన్న మనుషులు దొరికారు. ఆమెకు చాలా ఆశ్చర్యం అయింది. మీరు ఎందుకు ఈ టిన్ క్యాన్ లో దాక్కున్నారు అని ఆతురతగా అడిగింది. కానీ వాళ్లకు తటాలున జవాబు చెప్పలేకపోయారు. దయగల ఆ పిల్ల వాళ్లకు కొత్త బట్టలు కుట్టించాలని నిర్ణయించింది. జూగో స్కేల్ తో వాళ్ల ఎత్తును కొలిచింది. కొత్త బట్టలు వేసుకున్న తర్వాత వాళ్లు చాలా అందంగా కనిపించారు. దానికోసం ఆమె వాళ్ల కోసం ఒక పెద్ద గది కూడా సిద్ధం చేసింది. కృతజ్ఞతగా ఆ చిన్న మనుషులు ఆమె పరీక్షలు పాస్ అయ్యేలా సహాయం చేయాలని నిర్ణయించారు. మీరు కూడా అలాంటి చిన్న మనుషుల్ని కోరుకుంటున్నారా? మొబైల్ తో ఆడుకునేటప్పుడు జాగ్రత్త. మిడ్ టర్మ్ పరీక్ష సమయం వచ్చేసింది. కానీ సీట్లు మార్చేశారు. పిల్లికి గబ్బు అయింది. టాపర్ కేవలం అరగంటలోనే ప్రశ్నలకు జవాబులు రాసేశాడు. ఇక ఆ చిన్న మనుషులు ఆ జవాబుల్ని కాపీ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఇతర స్నేహితులకు ఈ జవాబులు ఎలా చేరవేయాలా అనేది ప్రశ్న. కొందరు గోడ పక్కన జాగ్రత్తగా నడుస్తున్నారు. ఒకరు ఎలక్ట్రిక్ వైర్లపై నడుస్తున్నారు. సరికొత్త టైట్ రోప్ వాక్ లాగా. రెడ్ డ్రెస్ వాళ్లు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. సెక్యూరిటీ గారు ఫ్యాన్ పైకి దూకి జవాబులు రాసిన కాగితం ఎసేశారు. రెడ్ డ్రెస్ వాళ్లకి ఒక పొడవైన వైర్ దాటాల్సి వచ్చింది. అలా నడుస్తుండగా వైర్ కి అమర్చిన మేకు వదిలి వైర్ జారిపోయింది. రెడ్ డ్రెస్ వాళ్లు బలంగా పట్టుకున్నారు. కానీ చివరికి క్లాంతి వల్ల కింద పడిపోయారు. అదృష్టవశాత్తు ఆ పిల్లి రోల్ పేపర్ తో క్యాచ్ చేసింది. ఈ చిన్న మనుషుల సహాయంతో అందరూ స్నేహితులు పూర్తి మార్కులు సాధించారు. ఆ తర్వాత నుంచి వాళ్లు అవినాభావ స్నేహితులయ్యారు.